యూట్యూబర్లో ఎంతో ప్రసిద్ధి పొందిన మన శ్రావణీస్ కిచెన్ అనే ఛానల్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇంట వంట అంటే ప్రేమ ఆ కళను అందరికీ చేరవేసే అద్భుతమైన వేదిక అండి ఈ శ్రావణీస్ కిచెన్. ఈ శ్రావణి గారు ఈ కుకింగ్ వీడియోస్ అనేవి ఎలా ఉంటాయి అనంటే సాంప్రదాయమైనటువంటి తెలుగు వంటకాలండి. ప్రతిదీ కూడా ఫెస్టివల్ రెసిపీస్ ఉంటాయి, టిఫిన్స్, స్నాక్స్, అలాగే స్వీట్స్, అలాగే కేక్స్, ఇవన్నీ హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా అయితే చాలా డీటెయిల్డ్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి శ్రావణి గారు. ఈ కుకింగ్ ఛానల్ ప్రతి ఒక్కరికి కూడాను ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్, ఈ రెండు ఛానల్స్ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను పరిచయం అయ్యే ఉంటాయి అన్నమాట. చాలా ప్రతి రెసిపీ కూడాను సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యేలాగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నదైతే డీటెయిలింగ్గా చెప్తారనమాట. అసలు వీడియోస్కి వచ్చేసరికి వీడియో ప్రజెంటేషన్ స్టైల్కి వచ్చేసరికి వీడియో ప్రజెంటేషన్లో చాలా నీట్గా ఉంటుంది. కుకింగ్ స్టెప్స్ అన్నీ కూడాను అవసరమైన టిప్స్ కూడా మధ్యలో చెప్తూ వాయిస్ చాలా కామ్గా సున్నితంగా అయితే ఫ్లోనెస్ అనేది చాలా స్లోగా అయితే వెళ్తుంది. చాలా ఆసక్తిగా కూడా అనిపిస్తుంది అనమాట ఆ వీడియో అంతా కూడాను. అలాగే ఫుడ్ స్టోరేజ్ టిప్స్ అని, అలాగే కిచెన్ ఆర్గనైజేషన్ టిప్స్, ఈ కుకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా చాలా కంటెంట్ అంతా కూడాను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియోస్ అన్నీ కూడాను ఉమెన్స్ హోమ్ మేకర్స్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కొత్తగా వంట నేర్చుకునే యువతికి కూడాను చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అన్నమాట. ఆ వీడియోస్ అంతా కామ్గా చాలా నీట్గా అనిపిస్తుంది. శ్రావణి గారి మాట సహజత్వం అనేది ఉంటుందండి. ఆమె ప్రతి వీడియోలో కూడాను మన ఇంట్లో చేసుకునే విధంగానే చూపించడమే కాకుండా ప్రేక్షకులు తాము కూడా సులభంగా కుక్ చేసుకోవాలి అన్న ఆసక్తితో వీడియోస్ అయితే ఉంటాయి. ప్రతి వీడియో కూడా ఎలా కుక్ చేసుకోవాలి అని వివరంగా ఉంటుంది. ప్రేమ కానీ ఫ్యాషన్ కానీ అవన్నీ కూడా ప్రతి వీడియోలో కూడా అన్నమాట. అలాగే ఛానల్ చాలా వరకు లక్షలాది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. ప్రతి వీడియోకి కూడా వ్యూస్ అనేవి వస్తున్నాయి. అందరూ కూడాను కామెంట్స్లో ఆమె రెసిపీస్ ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత సులభంగా ఫాలో అవుతారో కూడా డీటెయిల్డ్గా చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరూ కూడాను. ఇలా శ్రావణి గారు యూట్యూబ్ ద్వారా చాలామందికి అసలు వంట పట్ల ప్రేమనైతే కలిగించారు అనే చెప్పుకోవచ్చు. ప్రతి వీడియోలో కూడాను మొత్తానికి శ్రావణి గారి కిచెన్ అనేది కేవలం ఒక వంట ఛానలే కాదండి, ఇది ప్రేమతో నిండినటువంటి ఇంటి ప్రపంచం అన్నమాట. ఆమె చెబుతున్న ప్రతి రెసిపీ ఉన్న వంట మనిషిని బయటికి తీసుకొస్తుంది అనమాట. అంత క్లియర్గా డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. తెలుగు యూట్యూబర్స్లో శ్రావణీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా అందమైన వంటల ఛానల్ అనేది అయితే చెప్పుకోవచ్చండి. మనం అందరూ కూడాను ఆమె వీడియోలు చూసి నేర్చుకున్న అయితే ఉన్నారు. అలాగే శ్రావణీస్ కిచెన్లో మీరే చూసి ఏం కుక్ చేసుకున్నారు కూడా కిందని కామెంట్ అయితే చేయండి. అలాగే నేను శ్రావణీస్ కిచెన్ ఛానల్ని ఎప్పుడు చూసానో కూడా చెప్తానండి. నేను కరోనా టైంలోనే శ్రావణీస్ కిచెన్ ఛానల్ని చూసి నేను కేక్ రెసిపీస్ ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా చాలా బాగా చెప్తారు. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా చాలా ప్రాపర్గా అర్థమయ్యేలాగైతే వివరంగా కూడా చెప్తారనమాట.
ప్రతి వీడియో కూడాను అసలు ఇంకా ఇంకెప్పుడు పెడతారు వీడియోస్ అని కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు. చాలా అంత డీటెయిల్డ్గా అంత బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. మీరు ఇంకా వేరే ఏ యూట్యూబర్ అయినా మీకు నచ్చినట్లయితే చేయండి, ఆ యూట్యూబర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే మన ద్వారా చాలామందికి ఆ యూట్యూబర్ గురించి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా శ్రావణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అలాగే చేసిన వాళ్ళు ఆ శ్రావణీస్ కిచెన్ ఛానల్లో ఏ రెసిపీ అయితే మీరు ప్రిపేర్ చేశారు, మీకు అది ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.